దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. ఈ పునరుత్థాన దినమందు దేవుని ఆరాధించడానికి పరిశుద్ధ మందిరములోనికి మనం రాలేకపోయిన సందర్భంలో మీ గృహాలకు ఈ వాక్య సందేశం తీసుకొని రావటంలో దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనమందరం కలిసి తలలు వంచుదాం. ఈ దినమందు జరుగుతున్న ఆరాధన మన జీవితంలో దీవెనగా మార్చినట్లు ప్రభు సన్నిధానములో మనం సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ దినమందు మేమందరము కూడా తండ్రి నీ సన్నిధికి రాలేకపోయాము, కానీ మేమున్నటువంటి గృహాలలో ఇండివిజువల్గా కలెక్టివ్గా మీరు మాతో దర్శించుచున్న సమయం, మాతో మాట్లాడబోచున్న సమయం, మా ఆరాధనను ఆలకించి మీ నామమును ఘనపరచుచున్నటువంటి సమయం తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినమందు వాక్య ధ్యానం వినబోచున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, అందరూ కూడా నీ వాక్యమును విని ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని. ఆరాధన మా జీవితంలో ప్రభువా మేము పక్కకు పెట్టడానికి వీలు లేనిది. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా నిన్ను ఆరాధించడానికి పిలువబడిన మేం ప్రభువా నిన్ను మహిమపరిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, నీ సన్నిధి మాకు దయచేయమని, బిడ్డలు పాడుచుండగా చక్కని గలములు వారికి అనుగ్రహించి వినువారందరి హృదయములను తాకుమని, కృపలతో నింపుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కోయరు వారు వేదికపైకి వచ్చి ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. జీవితంలో శ్రమలో చేరచో పాడి స్తుతించుటకు కృపనిచ్చెను. జీవితంలో శ్రమలో చేరచో పాడి స్తుతించుటకు కృపనిచ్చెను. వేదన సహించిన యేసు ఇచ్చును వాడని కిరీటమును. వేదన సహించిన యేసు ఇచ్చును వాడని కిరీటమును. ఎంతో ఆనందము సంతోషము నిరంతరము పాడెదా హల్లెలూయా. ఎంతో ఆనందము సంతోషము నిరంతరము పాడెదా హల్లెలూయా.
సాతానుని శోధన పీడనను జీవిత ధోనిలో వచ్చినచో, సాతానుని శోధన పీడనను జీవిత ధోనిలో వచ్చినచో, తన కరములలో వహించును యేసు శాశ్వత శాంతినిచ్చును. తన కరములలో వహించును యేసు శాశ్వత శాంతినిచ్చును. ఎంతో ఆనందము సంతోషము నిరంతరము పాడెదా హల్లెలూయా. ఎంతో ఆనందము సంతోషము నిరంతరము పాడెదా హల్లెలూయా. ఆశ్రయమైన యేసు నాకు, ఆయనలో నాకెంతో ఆనందము. ఆశ్రయమైన యేసు నాకు, ఆయనలో నాకెంతో ఆనందము. శాశ్వత విశ్రాంతి పొందుదును నా శాంతిదాయకునిలో. శాశ్వత విశ్రాంతి పొందుదును నా శాంతిదాయకునిలో. ఎంతో ఆనందము సంతోషము నిరంతరము పాడెదా హల్లెలూయా. ఎంతో ఆనందము సంతోషము నిరంతరము పాడెదా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. ఈ సమయంలో మనం పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేయబోచున్నాం. ఈ దినమందు వాక్య ధ్యానం కొరకై ఆదికాండం 12వ అధ్యాయం దాని 2-3 వచనాలు మనం చదువుదామండి. మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును. దేవుడు అబ్రహాముతో పలికినటువంటి మాట ఈ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి మెసొపొతేమియాలో కల్దీయుల పట్టణములోని ఊరు అనేటువంటి స్థలము నుండి అబ్రహాముని వేరుపరచినప్పుడు అబ్రహాము తన తండ్రి అయిన తేరహును లోతు కుటుంబాన్ని తీసుకొని హారానులో వచ్చి నివసించాడని ఆదికాండం 11వ అధ్యాయం దాని యొక్క 31వ వచనంలో మనం చూస్తున్నాం. తేరహు కుమారుడు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కనానునకు వెళ్ళుటకు కల్దయుల ఊరను పట్టణంలో ఉండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అబ్రహాము తండ్రి అయిన తేరహు మెసొపొతేమియాలో కల్దయుల పట్టణమైన ఊరు నుండి బయలుదేరి హారానులో వచ్చి అక్కడ నివసించారు. తేరహు మరణమైన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు ఈరోజు మనం చదివాం. వాస్తవంగా అబ్రహాము ఈ విధమైన ఒక ప్రయాణం కానాను వైపు ప్రయాణించుచుండగా
హారానులో వచ్చి నివసించాడు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీవు నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపింపబోవు దేశమునకు నువ్వు వెళ్ళుము అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం కాస్త ఆ విషయంలో కొంచెం అవిధేయత చూపించినట్లే అనిపిస్తుంది. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, అబ్రహాంతో దేవుడు మాట్లాడిన మాటలు విని బయలుదేరినప్పుడు తన తండ్రి అయిన తేరహు కూడా, కుమారుడా నేను నీతో వచ్చుచున్నాను అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుచున్నాం, అబ్రహామును పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇసాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనే ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. అబ్రహాము బయలు వెళ్ళినప్పుడు తేరహు తనతో కూడా వచ్చారు. తేరహు తనతో ఉన్న కారణమును బట్టి దేవుడు అతనితోనే మాట్లాడలేదు అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. తేరహు హారానులో మృతి నందిన తర్వాత దేవుడు మరలా అబ్రహామును పిలిచి బయలుదేరవలసిన అవసరత తెలియపరిచాడు. అక్కడి నుంచి బయలుదేరి ఆయన ప్రయాణమై కనాను వైపు వెళ్ళటం జరిగింది. ఇక్కడ మనం అబ్రహాం అనే వ్యక్తిత్వం గురించి మనం ఈరోజు చూస్తున్నాం. అంతకు మునుపు మనం నోవాహు గురించి మనం ధ్యానించాము, హానోకు గురించి మనం ధ్యానించాము. ఈరోజు మనం అబ్రహాము గురించి ధ్యానిస్తున్నప్పుడు అబ్రహాం దేవుని పిలుపునకు విధేయత కలిగిన వాడిగా బయలుదేరాడు అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ఇది ఆయన జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన పిలుపు. తన సొంత ప్రజలు, తన బంధువులు, తన వంశమంతా నివసించుచున్న కల్దేయుల పట్టణమైన ఊరు నుంచి అబ్రహాము బయలుదేరి వెళ్ళడానికి దేవుని పిలుపు కారణమైంది. ఈ పిలుపు వినినా మాత్రం సరిపోదు, అబ్రహాం నిర్ణయం తీసుకోవాలి. ఇది అతనికి వినబడిన స్వరము అని మనం చూస్తున్నాం. అయితే అతడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళడానికి ఉన్న మొట్టమొదటి కారణం, దేవుని పిలుపును చాలా విలువైనదిగా ఆయన అంగీకరించాడు. దేవుని మాటలను ఆయన తన హృదయంలో పదిలపరచుకొని విశ్వాసముతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము గురించి చెప్పడానికి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన విధేయత గలవాడు. హీ వాస్ ఒబీడియంట్. దేవుని సన్నిధిలో ఆయన విధేయత గలవాడై ఉండెను. మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నప్పుడు దేవునికి విధేయత కలిగినటువంటి అబ్రహామును గూర్చి మనం పరిశుద్ధ వాక్యంలో చదువుచున్నప్పుడు దేవుడు పలికిన ఈ మాట చాలా అర్థవంతమైనటువంటిది. మొదటి సామెయేలు గ్రంథం 15వ అధ్యాయం దాని 22వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ విధమైన ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఇంకా మనం చూసినట్లయితే ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఇక్కడ బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అబ్రహాము జీవితంలో దేవుని మాటకు విధేయత గలవాడిగా ఉండెను. మనకు దేవుడు అనుగ్రహించుచున్న ఆజ్ఞలను హృదయపూర్తిగా అంగీకరించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన
సంపూర్ణ హృదయముతో దేవుని యందు విధేయత గలవాడై ఉండెను. ఆయన విధేయతను గురించి అనేక పర్యాయములు పరిశుద్ధ వాక్యంలో చెప్పబడి ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఏమాత్రం స్వార్థపరుడు కాకపోయాడు. అబ్రహాము ఆయన విధేయత గలవాడు, అదేవిధంగా స్వార్థం లేనివాడు. ఆయన తీసుకుంటున్న నిర్ణయంలో ఇతరులకు మేలు కలగటం కొరకు అబ్రహాం ఎల్లప్పుడూ ఆశించేటువంటి వాడు. పరిశుద్ధ వాక్యంలో నుంచి మనం ఆదికాండం 13వ అధ్యాయం దాని 9వ వచనాన్ని మనం చదువుదామండి. ఆదికాండం 13వ అధ్యాయం దాని 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పాను. అబ్రహామునకు లోతునకు, లోతు పరిచారకులకు అబ్రహాము పరిచారకులకు మనస్పర్ధలు ఏర్పడినటువంటి ఒక సమయంలో అబ్రహాం తన సహోదరుని పిలిచి చెప్పాడు, మనం సహోదరులం కదా, నీకును నాకును నీ పశువుల కాపర్లకును నా పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు గనక నా తమ్ముడు నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నీవు మొదట ఏ భాగం వైపు వెళ్తావో నువ్వు నిర్ణయం తీసుకో. దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళినట్లయితే నేను కుడి తట్టుకు వెళ్తాను. చాలాసార్లు ఇటువంటి ఏదైనా ఒక డిసిషన్ తీసుకునేటువంటి సమయం వస్తాయి. ప్రాపర్టీ పంచిపెట్టుచున్న సమయం కావచ్చు, హక్కులు వినియోగించే సమయం కావచ్చు, సొంత సహోదరులు, తోడపుట్టిన వారు, అన్నతమ్ములు, ఈ స్థలం వచ్చినప్పుడు ఫస్ట్ నిర్ణయం నాది, నా నిర్ణయం తర్వాతనే నీవు అని చెప్పి ఇటువంటి సందర్భంలో క్రిటికల్ డిసిషన్స్ తీసుకుంటున్నప్పుడు స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు. తమ్ముడు నువ్వు నాతో కూడా బయలుదేరావు, నిన్ను దేవుడు గొప్పగా దీవించడానికి నేను కారకుని, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి, ఇదిగో ఈ పలానా ఏరియా నేను తీసుకుంటున్నాను, నీవు ఆ తర్వాత ఇష్టం ఉన్న దానికి వెళ్ళిపో అని చెప్పవలసిన అబ్రాహాం తన సహోదరుడైన లోతుతో చెప్పాడు, నీవు ఎడమ తట్టు వెళితే నేను కుడివైపు వెళ్తాను, నీవు తూర్పునకు వెళ్తే నేను పడమటికి వెళ్తాను అని చెప్పి ఆ ఆప్షన్ లోతుకి ఇచ్చాడు. అంటే అతడు ఏమాత్రం స్వార్థపరుడు కాడు అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. అతడు వినయముతోనూ నమ్రతతోనూ దేవుని ఆజ్ఞలకు లోబడడానికి ఆయన నిర్ణయం తీసుకున్నవాడు. ఇటువంటి వారు చాలామందిని బైబిల్లో మనం ఇంకా చూడబోచున్నాం. రానున్న వారములలో వీరిని గురించి మనము ఆలోచన చేద్దాం. అందులో జోసెఫ్ ఉన్నారు, మోసే ఉన్నారు, జోనతన్ ఉన్నారు, దానియేలు ఉన్నారు, పౌలు ఉన్నారు. అనేక మంది భక్తులు వారి జీవితంలో వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క స్వభావమును మనం పఠనం చేస్తున్నప్పుడు అద్భుతమైన అనేక మర్మములు మనము నేర్చుకోగలిగాం. ఇక్కడ మూడవదిగా అబ్రహాముని గురించి చెప్పవలసింది ఏంటంటే హీ వాస్ కరేజియస్. ఆయన చాలా ధైర్యవంతుడై ఉండెను. ఎటువంటి డిసిషన్ తీసుకోవడానికి కూడా ఎప్పుడు కూడా వెనకాడేవాడు కాదు, భయపడేవాడు కాదు. దేవుని సన్నిధిలో ధైర్యవంతుడిగా ఉండెను. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాం తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. తన తమ్ముడైన లోతును వారు చెరపట్టారు అని వినినప్పుడు అబ్రహాం తన ఇంటిలో పుట్టిన బలశూరులైన యోధులను 318 మందిని తన చేత పట్టుకొని వెళ్ళి తనకు ఎదురుగా వచ్చిన రాజులను తరిమివేశారు అని మనం చూస్తున్నాం. అబ్రహాం సైన్యాధిపతి కాదు, కానీ ధైర్యవంతుడు. సమస్యలు ఎదురైనప్పుడు పారిపోయేవాడు కాదు, ఎదుర్కొనేవాడు, ఎదిరించేవాడు. అబ్రహాముకు దేవుడు విజయం అనుగ్రహించాడు. తన సహోదరుని
వారి చేతిలో నుండి విడిపించాడు అని మనం పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, ఆయన దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగిన వాడిగా, దేవునికి స్తోత్రము చెల్లించువాడిగా, దేవుని మహిమపరచు విషయంలో అతడెల్లప్పుడూ భక్తి కలిగిన వాడిగా ఉండెను. తనకు కలిగిన వాటన్నిటిలో ఆయన దశమ భాగం ఇచ్చువాడిగా ఉండెను అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరచుచున్నారు. 14వ అధ్యాయం దాని యొక్క 20వ వచనాన్ని మనం చదువుదాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడిన గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అబ్రహాము మల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చి దేవుని మహిమపరచినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. దాని 18వ వచనం, మరియు షాలేము రాజు అయిన మల్కీసెదెకుకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. ఈ మల్కీసెదెకు అను యాజకుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాము అన్నిటిలో 10వ వంతు అతనికిచ్చి దేవుని మహిమపరచను అని మనం చూస్తున్నాం. అబ్రహాం భక్తి కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, దేవునికిచ్చు విషయంలో ఆసక్తి కలిగిన వాడు అని మనకు పరిశుద్ధ వాక్యం తెలియపరచుచున్నారు. ఆయన దశమ భాగమును దేవుని పరిచర్య కొరకు ఇచ్చు విషయంలో వెనకాడని వాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో ఈ సక్సెస్ విజయాలు మాత్రమే కాకుండా ఆయనలో కొన్ని లోపములు కూడా ఉండింది. అబ్రహాములో కొన్ని ఫెయిలియర్స్, అబ్రహాము జీవితంలో కొన్ని మిస్టేక్స్ జరిగింది. వాటిని కూడా మనము తెలియపరచవలసినటువంటి అవసరత ఉంది. మొదటి మిస్టేక్ ఏంటంటే, తన భార్య అయిన శారాను సహోదరి అని అతడు తెలియపరిచినట్లు ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివి అని దయచేసి చెప్పుమనను. అబ్రహాము ఒక అబద్ధం ఆడాడు అక్కడ. దానికి ఉన్న కారణం ఏంటంటే, ఐగుప్తీయులు ఎవరి భార్యనైనా అందమైనటువంటి స్త్రీ కనబడితే భర్తను చంపి భార్యను తీసుకుంటారు. ఐగుప్తు రాజు ఈ అబ్రామును మరియు తన భార్య అయిన సుందరి అయిన శారాయిని చూచినప్పుడు ఈమె చాలా సౌందర్యవతి, ఈమెను నాకు కావాలి అని చెప్పి అబ్రామును చంపేస్తాడు. అందుకే ఈమె నా సహోదరి అని చెప్పారు. వరుసలో నిజంగా సహోదరి కూడా. అయినా అబ్రహాం ఆ మాట ఒప్పించి వెళ్ళారు. ఇంకా మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చదువుదాం. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగారును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండుటకు అతనికి ఇచ్చారు. ఇది రెండో విషయం. మొదటి విషయం, తన భార్య అయిన శారాయిని ఆమె నా సహోదరి అని చెప్పి ఐగుప్తు రాజు దగ్గర బహుమానము పొంది ప్రాణం దక్కించుకొని బయటపడ్డాడు. రెండో విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో 25 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 75 ఇయర్స్ ఉన్నప్పుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. నీకు ఒక వాగ్దాన సంతానం అనుగ్రహిస్తాను, నీ సంతానం భూమి మీద విస్తరింపబడును అని దేవుడు అతనికి వాగ్దానం ఇస్తే
చాలా సంవత్సరాలు ఎదురు చూసి అది జరగకపోయినప్పుడు శారాయితో ఈ విషయం చెప్పారు. దేవుడు ఇలా వాగ్దానం చేశాడు కానీ ఇప్పుడు వరకు జరిగించలేదమ్మా అని చెప్పినటువంటి సమయంలో తన భార్య అయిన శారాయి ఏం చెప్పారంటే, చూడయ్యా, నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నాలో పుడతాడని చెప్పలేదమ్మా, నీకు సంతానమనిస్తానన్నాడు. ఇదిగో నా దాసి అయిన హాగారు ఇక్కడ ఉన్నారు, నువ్వు ఆమెను భార్యగా కాస్త కొద్ది రోజులు ఉంచుకో, నా ఒడిలో ఒక కుమారుడు పుట్టునుగాక అని చెప్పి ఈ తల్లి ప్రోత్సహించినందుకు అబ్రహాం ఆ పొరపాటు చేశాడు. రెండవదిగా ఆయన చేసిన పొరపాటు, తన దాసురాలైన హాగారుతో శయనించింది. ఒక కుమారుడు పుట్టాడు అని మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఈ రెండు పొరపాట్లు ఆయన చేసినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా, ఆయన ఈ విషయంలో దేవుని సలహా అడగలేదు. నా భార్య ఇలా చెప్పుచున్నారు, మరి ఇది నీకు ఇష్టమా? అబ్రహాం ఏమనుకున్నారంటే, దేవుడు వాగ్దానం చేశాడు, ఇప్పుడు నా భార్య మాట వింటే దేవుని వాగ్దానం నెరవేరుతుంది. దేవుని వాగ్దానం నెరవేర్చడానికి నువ్వు వంగర మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానం నెరవేర్చడానికి నువ్వు తప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు. దేవునికి ఎవరి సహాయం అవసరం లేదు. ఆయన వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాం ఒకవైపు విధేయత గలవాడు, ధైర్యవంతుడు, భక్తిపరుడు, దశమభాగం ఇచ్చువాడు, ఆరాధన చేయువాడు, బలిపీఠం కట్టువాడు, ఇవన్నీ ఉన్నప్పటికీ అబద్ధమాడి తన ప్రాణం దక్కించుకోవడానికి ప్రయత్నించాడు. అదే కాకుండా భార్య మాట విని దేవుణ్ణి సలహా అడగకుండా పొరపాటు చేసినందుకు భయంకరమైన పోరాటం ఈరోజు ప్రపంచంలో జరుగుతూ ఉంది. ఒకరి అవిధేయత ఒక వంశమును నిలబెట్టింది. చూడండి, ఇటువంటి సిచ్యువేషన్స్ అబ్రహాం జీవితం ద్వారా జరిగింది. ఎందుకు మనకి ఇవన్నీ చెప్తున్నారు అంటే, మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఉంది. మనం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఇష్టం వచ్చినట్లు నడుస్తూ, ఇష్టం వచ్చినట్లు చేస్తూ దేవుని సంతోషపెట్టగలమని ఎవరు కూడా వ్యామోహించకూడదు. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుచున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని పరీక్షణల గుండా వెళ్ళడానికి అబ్రహాం వెనకాడలేదు. దేవుడు అనుమతించిన పరీక్షణ తనకెదురు అయినప్పుడు ఆయన సంతోషంగా వెళ్ళాడు. చివరి శ్వాస వరకు దేవునికి విధేయత చూపించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. తన కుమారుని తీసుకొని మోరియా దేశంలోనికి వెళ్ళి దేవుడు చూపించినటువంటి ఆ కొండపైన ఇస్సాకును బలి అర్పించాడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుచున్నాం. అబ్రహాం దేవుని సన్నిధిలో చివరి వరకు ఆయన ఆజ్ఞలకు బద్దులై ఉండెను అనేటువంటిది మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఈ రోజులలో మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి పిలువబడిన వారు, మనము దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏర్పరచబడిన వారం. మన గురించి దేవునికి ఉన్న ప్రణాళిక మనం నెరవేర్చవలసినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు వారు కొండ మీద చేయుచున్న ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ప్రభువారు పలుకుచున్నటువంటి అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 48వ వచనం ఈ విధంగా మనం చూస్తున్నాం. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారులను పరిపూర్ణతలోనికి నడిపించడానికి ఇష్టపడుచున్నారు. మనమందరము ఆషామాషిగా జీవిస్తే సరిపోదు, డిసిప్లిన్డ్గా మనం ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. పరిపూర్ణతలోనికి మనం నడవాలని
దేవుడు ఇష్టపడుచున్నారు. ఈ పరిపూర్ణులు అనే దగ్గర వాడబడిన మూల పదము మచ్యూర్ అనేటువంటి పదం ఉంది. అంటే ఆత్మీయ మచ్యూరిటీ మనలోనికి వచ్చినట్లయితే మనం దేవుని అడుగుజాడలో నడవడానికి తగిన సామర్థ్యం మనం సంపాదించవచ్చు. అనేక మంది భక్తుల జీవిత అనుభవాలు మనం తెలుసుకోవడంను బట్టి మన జీవితాన్ని క్రమబద్ధీకరించుటకును సమర్పించుటకును అది కారణమవుతుంది. మనము దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దైవ చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి తగినట్లు ప్రభు సన్నిధానంలో మన హృదయాన్ని మనం సమర్పించాలి అని దేవుడు మన గురించి కోరుచున్నారు. చూడండి, ఆయన సమస్త విధములైన ఆశీర్వాదములు అనుగ్రహించే ముందు మన వినయం, మన విధేయత, మన సమర్పణ, మన ప్రతిష్ట, ఇది ఆయన ఎదురు చూస్తాడు. ఎప్పుడైతే మనం వాటిలో పరిపక్వమైనప్పుడు దేవుడు తన ఆశీర్వాదములన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ఒక కుమారుడు తండ్రి అభిలాషలన్నీ నెరవేర్చువాడవైతే, ఒక కుమారుడు తన తండ్రి చిత్తమును గౌరవించువాడవైతే, ఆ కుమారుని గురించి తండ్రి హృదయంలో ఏమీ అనుమానం ఉండదు. ఈ కుమారునికి నేను బాధ్యతలు అప్పగిస్తే ఆయన యథావిధిగా దానిని చేసి రిపోర్టు తీసుకొస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆ తండ్రికి ఉంటుంది. అబ్రహాము కూడా దేవుడు అప్పగించిన పనులు ఏదైనా సరే ఆయన వాటిని హృదయపూర్వకంగా నెరవేర్చిన వాడై సంపూర్తిగా దాన్ని తుదముట్టించిన వాడిగా ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. దేవుని ఆలోచనలను, దేవుని ఆజ్ఞలను ఎప్పుడు కూడా ఆయన ఉల్లంఘించలేదు, ఎప్పుడు కూడా దాన్ని త్రోసివేయలేదు, ఎప్పుడు కూడా దాన్ని చిన్న చూపు చూడలేదు. దేవుని కార్యము తన జీవితంలో నెరవేరాలని, దానికోసం ఎంత త్యాగమైనా నేను చేయగలనని అబ్రహాం తన జీవితంలో నిర్ణయించుకునేటువంటి వాడు. దేవుడు అతని ఆశీర్వదించాడు, అతని జీవితంలో అద్భుతమైన కార్యములు చేశాడు. ప్రియులారా, దేవుడు మనలని తన కోసం వాడుకోవడానికి ఇష్టపడుచున్నప్పుడు మనం సంపూర్తిగా దేవుని సన్నిధిలో మనల్ని సమర్పించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుడు అద్భుతంగా వాడుకుంటారు. విశ్వాసులందరూ అబ్రహాము యొక్క సంతానమని గలతీ పత్రికలో మనం చదువుచున్నాం. మనకు ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించినందుకు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన అవసరత ఉంది. ఇప్పుడు చూడండి, భయంకరమైన పాండమిక్లో మనం ఉన్నాం. ఎటు చూచిన రోగగ్రస్తులు, ఎటు చూచిన మరణం, ఎటు చూచిన దుఃఖములు, విలాపములు. వీటి మధ్యలో నీవు నేను బ్రతికి ఉన్నాను అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే, దేవుడు అనుగ్రహించుచున్న ప్రొటెక్షన్ మాత్రమే. కాబట్టి మనం దీనిని అహంకరించడానికి ఏమీ లేదు. వినయము, విధేయత గల వారిగా దేవుని చిత్తం నెరవేర్చడానికి మనలని మనం సమర్పించినట్లయితే దేవుడు మన జీవితం ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తారు. మీరు దేవునికి విధేయులై ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవుని చిత్తం నెరవేర్చు వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. సంశయం లేకుండా, అనుమానం లేకుండా దేవుని ఆజ్ఞలకు బద్దులై ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. ధైర్యవంతులై ఉండాలి, అనుమానించు వారి మనం ఉండకూడదు. విధేయత గల వారిగా ఉండాలి, అవిధేయత మనకు ఎదురవ్వకూడదు. మన ప్రతి నిర్ణయములో దేవుడు సంతోషించినట్లు ఉత్తమమైన నిర్ణయం, ఆయన చిత్తానుసారమైన నిర్ణయం, యోగ్యమైన ప్రవర్తన మనకు అవసరమై ఉంది. ఆ విధంగా దేవుని చిత్తం నెరవేర్చుచున్న మీరును నేనును దేవునికి ఇష్టలుగా నడవడం ద్వారా ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకుంటాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. మన జీవితంలో శ్రేష్టమైనది ఆయన జరిగిస్తాడు. అబ్రహామును దేవుడు ఏమీ లేని ప్రాంతముల నుంచి తీసుకొచ్చి ఔన్నత్యములోనికి తీసుకొచ్చాడు. మన గతము ఒకసారి మనం ఆలోచించినట్లయితే మరి దీన స్థితిలో ఉండిన మనలని దేవుడు తన కృప ద్వారా ఆదరించాడు, లేవనెత్తాడు, తన సహాయం మనకు అనుగ్రహించాడు. ఒకరిపై అసూయ పడడం కానీ, ఒకరిపై పోటీ పడడం కానీ,
ఒకరితోనొకరు వాదాలు పెట్టుకోవడం కానీ జగడమాడడం కానీ అబ్రహాం జీవితంలో లేకుండే. అబ్రహాం తన సహోదరునికి, తన కసిన్కు చెప్పాడు, నీకేది ఉత్తమమో నువ్వు అది తీసుకో, నువ్వు ఎడమ వైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను, నాకేమీ గొడవ లేదు, నాకేమీ తొందర లేదు, నీ నిర్ణయమే ప్రాముఖ్యం అని చెప్పి ఆయన విధేయత చూపించినందుకు సమయం వచ్చింది. దేవుడు సమస్తము తనకు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. నువ్వు ఎక్కడల్లా పోనీలే అని అనుకోవడం బట్టి నువ్వు నష్టపోతావని అనుకోకు. ఎక్కడల్లా పర్వాలేదులే అని నువ్వు అనుకున్నందుకు నీ కొంప మునుగుతుందని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా నువ్వు వదిలిపెట్టిన దానికి బదులుగా ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి మీ డాక్యుమెంట్ ఎవరైనా తీసుకొని బ్యాంకులో పెట్టారు పోనీలే అని అనుకోకమ్మా. మీ డబ్బు తీసుకొని తిరిగి చెల్లించడం లేదు పోనీలే అని అనుకోకమ్మా. న్యాయముగా మనకు రావలసిన దానిని కొంచెం తక్కువ వచ్చిన ఒక సమాధానం స్థాపించం కొరకు కొంచెం నష్టపోయినా పర్వాలేదులే అని అనుకోవడానికి ఉన్న మనస్సు మనకు ఉండాలి. అన్ని మనం సంపాదించి అన్ని మనం సమకూర్చి దగ్గర పెట్టుకుంటే పాండమిక్లో మనం చూస్తున్నాం, అనేకులు సమస్తమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కనుక ప్రియులారా, ఈ కాలంలో మనం నేర్చుకోవాల్సినది ఏది మనది కాదు, దేవుడు అనుగ్రహించినది తప్ప మనదంటూ మనకేమీ లేదు అనేటువంటి సత్యాన్ని మీరు అంగీకరించవలసినటువంటి అవసరత ఉంది. అబ్రహాం దేవునికి విశ్వాసం కలిగిన వాడై ఉండే, ఆయన విశ్వాసమును దేవుడు ఆదరించినాడు. అతనికి విశ్వాసులకు తండ్రి అనేటువంటి ఒక పదవి దేవుడు అనుగ్రహించాడు. కనుక అబ్రహాము అడుగు జాడలో నడుస్తున్న విశ్వాసి, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు కొంచెం నష్టం జరిగినా, కొంచెం అవమానం వచ్చినా, కొంచెం ఇబ్బందులు ఎదురైనా, కొంచెం నిందలకు పాలైనా పోనీలే అని నువ్వు అనుకోవడం ద్వారా దేవుడు నిన్ను ఔన్నత్యంలోనికి తీసుకొస్తారు. నిన్ను కలవరపరచిన వారు, నిన్ను ఏడిపించిన వారిని దేవుడు ఏమైనా చేయని, అది మనకు అనవసరం. మన మట్టికి నెమ్మది కలిగిన మనస్సు గలవారై ఉండాలి, కలత చెందని మనస్సు గలవారిగా ఉండాలి, నెమ్మది కలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి, దైవ చిత్తం నెరవేర్చు విషయంలో ఆసక్తి కలిగిన మనుషులుగా ఉండాలి. కుటుంబంలోనే సహోదరుల మధ్యలో విభేదాలు ఎందుకోసం వస్తుంది? ఆస్తి కోసం వస్తుంది. నాకు అది కావాల్సింది, అది నాకు రాలేదు, నేను మాట్లాడను. జీవితకాలం అంతా మాట్లాడని సహోదరులు ఉన్నారు. ఒకరిని బట్టి మరొకరు కోపతాపాలు పెంచుకొని ఉంటారు. కొందరు అపార్థములను పెంచుకొని మాట్లాడకుండా ఉంటారు. నిజం కాదు, వారు అనుకున్నది సత్యమని వారు అనుకుంటారు, అది సత్యం కాదు. వారు వచ్చి క్లారిఫికేషన్ చేయడానికి కూడా వారికి మనసు లేదు. వారి అబద్ధ ప్రచారాలు వారు ఇంకా బలంగా ప్రచరిస్తూనే పోతున్నారు. మనము మౌనం పాటించడం మనకు మంచిది. మౌనం పాటించుట ద్వారా దేవుడు మౌనంగా ఉంటారు అని అనుకోకండి. నువ్వు మౌనం పాటించిన దగ్గర దేవుడు కూడా మౌనం అయిపోయాడు అని అనుకోకు. దేవుడు సరైన సమయంలో మాట్లాడవలసిన రీతిగా మాట్లాడుతాడు. కాబట్టి ధైర్యం కలవారిగా ఉండండి, సమర్పణ కలిగిన వారిగా ఉండండి, భక్తి కలిగిన వారిగా ఉండండి, దైవ చిత్తం నెరవేర్చు వారిగా ఉండండి, దేవునికి ఇష్టలుగా ఉండండి. మీ జీవిత యాత్రలో మీరు ఓడిపోకుండా మిమ్మల్ని కాపాడడానికి దేవుడు మీ జీవితంలో గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నెరవేర్చు వారికి అదో గొప్ప అచీవ్మెంట్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు పొంది పాస్ అవ్వడం గొప్ప అచీవ్మెంట్. ఒక మ్యారథాన్లో ఫస్ట్ ప్రైజ్ పొందడం అదో గొప్ప అచీవ్మెంట్. అదేవిధంగా దేవుని చిత్తం నెరవేర్చుట కూడా ఒక గొప్ప అచీవ్మెంట్. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నెరవేర్చావా, నువ్వు ఆశీర్వదింపబడ్డావు. దేవుని చిత్తం నెరవేర్చావా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు దేనిని గూర్చి కూడా చింతపడకు. నీకు వచ్చినది కరోనా అయినా ఇంకొకటైనా నువ్వు కలత చెందొద్దు. నా దేవుడు నా గుండెలో ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన మాటలు నాకు స్పందనగా మిగులుతూ ఉంది అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఉన్నటువంటి స్థాయి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం కలుగచేస్తాడు. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు. మనం దేవుని సన్నిధిలో శక్తి కలిగిన వారిగా, ధైర్యం కలిగిన వారిగా, దేవుని చిత్తం ఎరిగిన వారిగా ముందుకు పోవడానికి మనల్ని మనం సమర్పించవలసినటువంటి అవసరత ఉంది. మనకు దేవుడు ఒక నాయకత్వం
ఇచ్చి ఉన్నాడు అంటే ఆ నాయకత్వంలో డిసిప్లిన్ అనేటువంటిది చాలా అవసరం. నాయకుడు చేసేదన్నీ నాయకత్వం అని అనుకోకూడదు. డిసిప్లిన్గా చేయగలిగినది చేయడమే నాయకత్వం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప నాయకత్వాన్ని మనం చక్కగా నెరవేర్చుకుంటూ ప్రభువును మహిమపరచడానికి మన జీవితాన్ని ఆయన సన్నిధిలో సమర్పిద్దాం. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగించుచున్నాడు గనుక ఆయనకిష్టులుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పిద్దాం. ప్రియులారా, ఈ దినమందు దేవుని వాక్యం వినుచు ఉండగా అబ్రహాం వలె నాకు తెలియదు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను లోబడుచున్నాను. దీని అంతం నాకు తెలియదు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను దానికి విధేయత చూపించుచున్నాను అని దేవుని యందు మనము గట్టి విశ్వాసం గల వారిగా ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కృప అనుగ్రహిస్తాడు. ఈ కరోనా వైరస్ పాకుచున్న ఈ కాలంలో కొన్ని పాటించవలసిన చర్యలు మనకు గవర్నమెంట్ ద్వారా, వైద్య సిబ్బందుల ద్వారా మనకు తెలియపరచబడ్డాడు. వాటిని నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. ఈ పాండమిక్ను దాటిపోవడానికి మన క్రమశిక్షణ, మన పట్టుదల, మన ధైర్యం, మన విశ్వాసం ఇవన్నీ అవసరం. ఒకవైపు ప్రార్థన ఉండాలి, మరొక వైపు విధేయత ఉండాలి, మరొక వైపు జాగ్రత్త ఉండాలి. మనం చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణ కలిగి నడవడానికి ప్రయత్నం చేయాలి. మనం అన్ని చోటుకి వెళ్ళడం, అన్ని తాకడం, మాస్కు లేకుండా తిరగడం ఇవన్నీ కూడా మనకు శ్రేయస్కరమైనటువంటి విషయాలు కాదు. జాగ్రత్త గలవారిగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరు ప్రార్థనతో, విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు పోవండి. ఈ శత్రువును జయించడానికి తగిన సామర్థ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ జీవితం దేవుని కృప వలన మనకు అనుగ్రహింపబడినటువంటిది. మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దైవ చిత్తం నెరవేర్చడానికి మనల్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనల్ని ఆశీర్వదించిన గాక. ధారాళమైన కృపయు సమాధానము దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఈ సమయంలో తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ విలువైన సమయం కొరకై, నీ సన్నిధి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి, మేము అబ్రహాముని గురించి ధ్యానించినప్పుడు అబ్రహాం నీకు విధేయత గలవాడై ఉండెను. కల్దెయుల ఊరు అనేటువంటి స్థలము నుంచి బయలుదేరి నీకు విధేయత గలవాడిగా తండ్రి ఆయన నడిచినందుకు గమ్యం చేరాడు. కనాను దేశంలో చేరాడు. వాగ్దాన సంతానములైన ఇస్సాకుతోనూ యాకోబుతోనూ గుడారములో నివసించుకుంటూ దేవుడు నిర్మించినటువంటి తన పట్టణం కొరకు ఆయన విశ్వాసంతో ఎదురు చూచాడు. ఈ అబ్రహాము జీవితం విజయవంతమైన ఒక జీవితం. అనేక మంది విశ్వాసులకు ఆయన తండ్రి అయ్యాడు. తండ్రి, ఈ సమయంలో మా జీవితం కూడా నీకు ప్రీతికరమైనదిగా సమర్పించినట్లు, నీ చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండినట్లు మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి, నీ సమాధానం, ధారాళమైన దీవెనలు మాకు అనుగ్రహించుమని, మేమందరం నీ చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి పరులుగా ఉండినట్లు కృప చూపుమని, ఈ వాక్య సందేశం వినిన ప్రతి ఒక్కరిని ఆదరించుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించుమని, నీ నామమును ఘనపరచుమని, ధారాళమైన కృపలు మాకు అనుగ్రహించి మమ్మను వర్ధిల్ల చేయమని, దీవెనలతో మమ్మను నింపుమని, మీ సన్నిధి మాకు దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మన కోయరు వారు ప్రత్యేకమైన కీర్తన పాడుచున్న సమయంలో అర్పణలు అర్పిద్దామండి. ఇది ఆన్లైన్ అర్పణలు అర్పించేటువంటి సమయం. స్క్రీన్లో మీకు కనిపిస్తున్న స్కానర్ ద్వారా మీరు అర్పణలు అర్పించవచ్చు. ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మీరు అర్పణలు అర్పించవచ్చు. డిస్క్రిప్షన్లో తెలియపరిచిన అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా నెఫ్ట్ చేయడం మీరు చేయవచ్చు. ఇది మీ ఆప్షన్. మీకు ఏది అనుకూలమో మీరు అలా చేయండి. ప్రభు పరిచర్యను నిర్లక్ష్యం చేయకండి. ఈ యొక్క వారం కూడా మనల్ని బ్రతికించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధానంలో సంతోషముతో మన అర్పణలు అర్పిద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుచున్న రీతిగా చక్కని విత్తనాలు దేవుని పొలంలో విత్తండి. దాని పంటను దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ప్రత్యేకమైన కీర్తన ఆలకిస్తూ సమయంలో ప్రభు పరిచర్య కొరకైన అర్పణలు అర్పించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.
విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి బోరాధ్వనితో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తమ్మరతోను నాట్యముతోను తమ్మరతోను నాట్యముతోను తంది వాద్యములతో తంది వాద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సమయంలో ఈ వారములో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి వివరాలు మీకు తెలియపరచడానికి ఆశించుచున్నాను. 17వ తారీఖు అనగా రేపు చల్లా శ్రీనివాస్ రెడ్డి తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా 17వ తారీఖు రత్న కిరణ్ కుమార్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 17వ తారీఖు అతియాల కెవిన్ వర్మ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు నరేష్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు సాహన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 19వ తారీఖు శ్రీలత రేణుకుండ్ల తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 19వ తారీఖు సత్య తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 19వ తారీఖు అరికోట్ల స్వర్ణలత తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 20వ తారీఖు మాతంగి ఎమీమా తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరి 20వ తారీఖు బొడ్డు స్నిగ్ధ జాయ్స్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 21వ తారీఖు సరికొకు హెన్రీ శాంసన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారు 16వ తారీఖు అనగా ఈరోజు మడుగుల శంకర్ మరియు మాధుర్యం వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు మెంతం సంధ్య అండ్ రవి వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు ఇమ్మ కళ్యాణ్ కుమార్ అండ్ కావ్యశ్రీ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 18వ తారీఖు కలపాల జోయ్ ప్రకాష్ అండ్ వికసిత జాయ్ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. 20వ తారీఖు మరిపట్ల ఆశీర్వాదము సువర్ణ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు
21వ తారీఖు సతూరి అరుణ తన యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు 22వ తారీఖు హనమకొండ హెఫ్సీబా అండ్ సుదర్శన్ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడు తన కృప వారికి తోడై ఉండును గాక. ఈ ప్రియ బిడ్డలను దేవుడు ఆశీర్వదించిన గాక. అర్పించిన అర్పణల కొరకు మరియు చెప్పబడిన ఈ అంశముల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రత్యేకమైన కృపయు సమాధానము ఈ వారములో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న బిడ్డలకును మరియు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్న వారికి దేవుడు కృప అనుగ్రహించిన గాక. ఈ వారంలో థర్స్డే ఈవినింగ్ 7:30కి మన బైబిల్ స్టడీ ఆన్లైన్లో ప్రారంభమవుతుంది. 6 to 7:30 మన ప్రేయర్ లైన్ ప్రార్థన చేసుకుంటారు. 7:30 to 8:30 బహుశా మన బైబిల్ స్టడీ ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఫ్రైడే నాడు జూమ్ మీటింగ్లో మన ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. పాస్టర్ గారు దైవ సందేశం అందిస్తారు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తారు. మీరందరూ కూడా జూమ్లో ఎంటర్ అయ్యి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ చెప్పబడిన అంశముల కొరకు మరియు అర్పించిన అర్పణల కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలు అర్పించిన అర్పణల కొరకు మేము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, నీ కృపలతో నింపండి, అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించండి. వారిలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనా సమయంలో నీ కృప పొందడానికి సహాయం చేయమని, వారికి సమృద్ధిని కలుగజేయమని, వారు అర్పించిన విత్తనాలకు తగిన పంట వారి కుటుంబంలో వారు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభువా, ఈ సమయంలో బర్త్డేలు సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చల్లా శ్రీనివాసరెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రత్న కిరణ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అతియాల కెవిన్ వర్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నరేష్ కొరకు, సాహన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేణుకుండ్ల శ్రీలత కొరకు ప్రార్థన చేస్తున్నాం. సత్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆరికోట్ల స్వర్ణలత కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాతంగి ఎమీమా కొరకు ప్రార్థన చేస్తున్నాం. బొడ్డు స్నిగ్ధ జోయిస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సరికొక్కు హెన్రీ శాంసన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలందరూ కూడా ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తుండగా వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ప్రత్యేకంగా ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్న మడుగుల శంకర్ కొరకు, మాధుర్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మెంతం సంధ్య కొరకు, రవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఇమ్మ కళ్యాణ్ కుమార్ కొరకు, కావ్యశ్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కలపాల జోయ్ ప్రకాష్ కొరకు, వికసిత జోయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరిపట్ల ఆశీర్వాదం కొరకు, సువర్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, నీ సన్నిధి, నీ సమాధానము నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆదరించమని, మీ దీవెనలతో నింపుమని ప్రార్థిస్తున్నాం. హనుమకొండ సుదర్శన్ కొరకు, హెప్సిబా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలకు క్షేమము, సమాధానము, ఐశ్వర్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ కాపుదల అనుగ్రహించమని, కృపలతో నింపుమని, పేరు పేరుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ నామ మహిమ కొరకు వాడుకోండి. అర్పించిన అర్పణలు 30 60 100 ఫలించినట్లు సహాయం చేయండి. ఈ సంఘాన్ని రానున్న ఒక వారమంతయు కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్గా ఈ సందేశాన్ని వీక్షించిన మా ఆత్మీయ మిత్రులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో, ప్రపంచంలోని అనేక దేశాలలో ఉండి ఈ లైవ్ టెలికాస్ట్ వారు విని ఉన్నారు. వారందరినీ ఆశీర్వదించమని, కృపలతో నింపమని, నీ బిడ్డలందరినీ వర్ధిల్ల చేయమని, వారు రానున్న ఒక వారమంతా జయం అనుగ్రహించమని. తండ్రి, లాక్డౌన్ తీసివేసినప్పుడు మేమందరం ఆసక్తిగా నీ మందిరానికి వచ్చి నిన్ను మహిమపరిచే ధన్యత దయచేయమని, మా తెలంగాణ రాష్ట్రమును, మా ఆంధ్రప్రదేశ్ను, మా భారతదేశమును మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ కృప ద్వారా ఆదరించండి. కేరళ రాష్ట్రం మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రాష్ట్రములలో జరుగుచున్న తండ్రి, ఈ భయంకరమైన పాండమిక్ ఆగిపోయినట్లు కృప చూపమని, ఎవరెవరు పాజిటివ్గా ఉన్నారో వారందరూ నెగటివ్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుచున్న వారికి సహాయం చేయండి. ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్న వారికి సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ దీవించమని, అద్భుత కార్యములు జరిగించమని, మా సంఘ సభ్యులందరినీ ఆదరించమని, ఈ 3 పట్టణాల్లో ఉన్న అన్ని సంఘములను, కాపర్లను
ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాలను దీవించమని, మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను అందరినీ ఆశీర్వదించమని, నీవే మహిమ పొందమని, ఆశ్చర్యమైన కార్యములతో మమ్మను తృప్తిపరచి నీ సన్నిధి మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని దీవించి నీవే మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉందని గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించిన గాక. ప్రత్యేకంగా థర్స్డే ఈవినింగ్ 7:30కి మన బైబిల్ స్టడీ టైం మార్చాము. ఎందుకంటే మీరు దాన్ని గమనించాల్సింది మనవి చేస్తున్నాను. ఈ వారమంతా దేవుడు మీకు తోడై ఉండి జయం అనుగ్రహించిన గాక. గాడ్ బ్లెస్ యూ.